కేవలం 11 సీట్లకు పరిమితమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైన తర్వాత చాలామంది ముఖ్య నేతలే సైలెంట్ అయిపోయారు. అండ్ మరికొందరు కీలక నేతలు కూడా పార్టీ మారి వెళ్ళిపోయారు. చాలామంది సైలెంట్ అయిపోయారు రాజకీయంగా. మరికొందరైతే మేము రాజకీయాల నుంచి విరమించుకుంటున్నామన్నారు. మేము ఇక యాక్టివ్ రాజకీయాల్లో ఉండమన్నారు. అండ్ సినిమా రిలేటెడ్ వాళ్ళు అయితే ఇక మాకు ఏ పార్టీలతోనూ సంబంధం లేదు, మా సినిమాలేవో మేము చూసుకుంటాం, ఇక రాజకీయాల జోలికి పోము అని చెప్పి ప్రకటనలు ఇచ్చారు. సో మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారానికి దూరం చేయడం, చాలామంది ఈ విధంగా సైడ్ అయిపోయే పరిస్థితి వచ్చింది. అయినా కూడా ఆ పార్టీ అధ్యక్షుడు చాలా మొండి వ్యక్తి కదా, జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ అదే సమయంలోనే తాను జనాల్లోకి వస్తే విపరీతమైన స్పందన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ ఎక్కడ చెక్కు చెదరకుండా ఉండడం, ఎన్ని కేసులు ఎన్ని అరెస్టులు పెడుతూ ఉన్నా కూడా వాళ్ళ కమిట్మెంట్ ఎక్కడ, వాళ్ళు ఏమంటారు, భయంగా ఎక్కడా లేరు, ఫుల్ యాక్టివ్గానే పనిచేస్తున్నారు, ఏం ఎదుర్కోవడానికైనా సిద్ధంగానే ఉన్నారు. జనం క్షేత్రస్థాయికి వెళ్తుంటే మాత్రం విపరీతమైన క్రేజ్ కనిపిస్తూ ఉంది, స్పందన కనిపిస్తూ ఉంది. క్షేత్రస్థాయిలో కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత కనిపిస్తూ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చాలా పాజిటివ్నెస్ కనిపిస్తుంది. ఈ క్రమంలో మళ్ళీ సీనియర్ నాయకులు అనబడే వాళ్ళందరూ చిన్న వన్ బై వన్ లైన్లోకి వస్తున్నారు, మళ్ళీ యాక్టివ్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు సీనియర్ నాయకులు అనబడే వాళ్ళందరూ. ఇంకా కొందరు ఆడొకరు ఈడొకరు మిగిలిన ఇంకా వాళ్ళు యాక్టివ్ కాకపోతే అక్కడ వేరే వాళ్ళకు బాధ్యతలు ఇస్తాము అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అయితే చెబుతూ ఉంది. అరే మళ్ళీ అక్కడ వేరే వాళ్ళకు బాధ్యతలు ఇస్తే మొదటికే మోసం వస్తుంది అని చెప్పి కొందరు యాక్టివ్ అవుతూ ఉన్నారు. ఈ క్రమంలో కొందరు సినిమా వాళ్ళు కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే అడుగులు వేస్తూ ఉన్న సంకేతాలు కనిపిస్తున్నాయనే చర్చ జరుగుతూ ఉంది. ఈ చర్చలో మొదట ఆలీ గురించి కూడా, వాస్తవానికి ఆలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ఆయనకు ఆ పదవి అన్నారు, ఈ పదవి అన్నారు, అదన్నారు, ఏదో ఇస్తామన్నారు, మొత్తం మీద ఏమీ అయితే ఇవ్వకుండా పోయారు. ఇంకా మన అధికారానికి దూరమైన తర్వాత ఇక నాకు రాజకీయాలు వద్దు, నేను సినిమాల్లోనే ఉంటాను, విరమించుకుంటానని అయితే చెప్పారు. తాజాగా తాను వెళ్ళి వల్లభనేని వంశీని కలిశారు. వల్లభనేని వంశీని కలిసి శాలువాలు కప్పి ఆ ఫోటోలు బయట ఫుల్ సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆలీ వెళ్ళి వల్లభనేని వంశీని కలవడం వెనక మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు యాక్టివ్ రాజకీయాల్లో పాల్గొనడం కోసం ఆలీ వస్తూ ఉన్నారు అనే చర్చ ఒకవైపు జరుగుతూ ఉంటే, మరొక వైపు ఏమో లేదు, ఆలీ సినిమాలో ఉన్నారు, వల్లభనేని వంశీ కూడా సినిమాలు ఇంతకుముందు నిర్మించారు కదా, సినిమా పరంగా వైసీపీలో ఉన్నప్పుడు కూడా వాళ్ళిద్దరికీ మంచి సాన్నిహిత్యం ఉండేది. వల్లభనేని వంశీ జైలు నుంచి బయటకు వచ్చారు, అనారోగ్యం ఉండే కదా, దాని నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉన్నారు. సో వల్లభనేని వంశీకి ఆలీకి ఉన్నటువంటి సాన్నిహిత్యంలో భాగంగానే వాళ్ళిద్దరికీ క్లోజ్నెస్ ఉంది. అందుకని ఆలీ వల్లభనేని వంశీ ఇంటికి వెళ్ళి తనను శాలువతో సత్కరించి తన యోగక్షేమాలు అడిగి కనుక్కున్నారు అనేది మరొక వర్షన్. లేదు మళ్ళీ రాజకీయంగా యాక్టివ్ అవుతూ ఉన్నారు, మరికొందరు సినిమా వాళ్ళు కూడా ఇదే దారిలో వస్తూ ఉన్నారు అన్నది మరొక చర్చ. బట్ ఏ చర్చ కరెక్టు అన్నదానికి చూడాలి రాబోయే రోజుల్లో. ఇంకా అంటే అఫ్కోర్స్ కొందరు సినిమా వాళ్ళకి రాజకీయాలు బాగానే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆలీకి కూడా రాజకీయాలు బాగానే ఇంట్రెస్ట్. సో మొన్న వైసీపీ అధికారానికి దూరం అవ్వగానే వీళ్ళు దూరం అయిపోయారు. ఈరోజు కాకుండా మళ్ళీ 6 నెలల తర్వాత అంటే చంద్రబాబు గారు సీఎం 3వ సంవత్సరంలో పడుతుంది కాబట్టి, ఇంకా తర్వాత 2 నెలలకు ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి మరి ఇంకేమైనా అందరూ 1 by 1 ఏవైనా మళ్ళీ రాజకీయ ఆసక్తి ఉన్న వాళ్ళందరూ యాక్టివ్ అవుతారేమో చూడాలి.